హాయ్ ఫ్రెండ్స్, టుడే ఆల్సో సేమ్ సిచ్యువేషన్. అక్కడ రోడ్ నుంచి చాలా లోపలికి వచ్చినాం. ఇంకా డ్రోన్ ముంగట అన్న ఎత్తుకుండు. యాక్చువల్గా మొన్నట్లాగా కాకుండా ఈరోజు మాకు ఫార్మర్ కొంచెం హెల్ప్ చేస్తుండు. బ్యాటరీ క్యారీ చేస్తుండు, అన్ననేమో డ్రోన్ క్యారీ చేస్తుండు. చాలా లాంగ్ వచ్చినాం. ఇక్కడ మొత్తం వర్షం పడకపోతే మొత్తం చేను వరకు వస్తుండే డ్రోన్ వెహికల్. కానీ కాకపోతే వర్షం పడి ముందు ట్రాక్టర్లో వాటర్ తీసుకుపోతుండ్రు. మేమేమో వెనకాల డ్రోన్ అండ్ బ్యాటరీస్, ఆర్సీ అవన్నీ తీసుకొని మేము పోతున్నాం. చూడండి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. చెప్పినంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కూడా కాదు. చూడండి ఇంకా కొంచెం దూరం, ఇందులో నుంచి ఏ వెహికల్ పోతుంది, ఏది పోతుంది. హాయ్ ఫ్రెండ్, పోయేస్తామే. ఈరోజు 6 acres బిట్టు, ఒకటే బిట్ ఉంది, దానికైతే స్ప్రే చేద్దామని వచ్చినాం. డ్రోన్ అక్కడ వాళ్ళు మందులు కలుపుతారు, ట్రాక్టర్ మీద వాటర్ తెచ్చారు, మందులు కలుపుతారు. సో మనం ఏంటంటే నెక్స్ట్ చేన్లు చూస్తే మొత్తం అటు ఇటు చెట్లు ఉన్నాయి. ల్యాండింగ్కి ప్రాబ్లం అవుతుంది. మనది ఎక్సైడ్ డ్రోన్ కాబట్టి కొంచెం వింగ్స్ వెడల్పు ఎక్కువ ఉంటాయి. సో మనకు ఫస్ట్ టైం మనం ల్యాండింగ్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాగండి ముంగట ఎట్లుందో. పూర్తి ఇక్కడ వైర్లు ఉన్నాయి. అండ్ చూడు, ల్యాండింగ్ ప్లేస్ మంచిగా క్లియర్ చేయు, నేను ముందు చూస్తా. చూసినారా, పత్తి కూడా మంచిగా ఉంది. అండ్ మనకు ల్యాండింగ్కి ప్లేస్ కావాలి కాబట్టి మనకు 6 acres, మనం 10 liters చేస్తాం కాబట్టి ఫస్ట్ టేకప్ అక్కడ చేస్తే మిగతా మనకు ఇంకో 5 times మనం ల్యాండింగ్ అండ్ టేకప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ప్లేస్ దొరికింది కదా. చూడండి, అటు మీకు స్తంభం కనిపిస్తుంది కదా, లాస్ట్ స్తంభం వరకు మనకు ఈ ఫీల్డ్ అయితే ఉంది. 6 acres కంప్లీట్ కాటన్ ఉంది. మనం స్టార్ట్ చేస్తే ఒక 20 minutesలో మనకు వర్క్ అయిపోతుంది. కానీ కాకపోతే స్టార్ట్ చేయడానికనే మనకు కొంచెం ప్రాసెస్, క్యాలిబ్రేషను, ఈ ల్యాండింగ్ చూసుకోవడము, నాజల్స్ చెక్ చేసుకోవడము, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఒక్కసారి డ్రోన్ లిఫ్ట్ అయిందనుకో మనకు వర్క్ ఇమీడియట్గా అయిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ అవన్నీ చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట. మనం డ్రోన్ గాలిలో పెట్టి మనం ల్యాండింగ్ వెతికినాం అనుకో మనకు ఛార్జింగ్ అయిపోతుంది. సో మనం ఫస్టే ల్యాండింగ్స్ చూసుకొని చేయాలన్నమాట. మనకైతే ఫార్మర్ హెల్ప్ చేస్తుండు, ఫీల్డ్ చూపిస్తుండు అనమాట. అండ్ ల్యాండింగ్ కూడా ఎక్కడ చేసుకోవాలి ఏందో చూపిస్తాడు. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అట్లా. సో మనకు కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా మనం ఇటువంటి ఏరియాలో మనం ఇక్కడ ల్యాండింగ్ చేసుకోవచ్చు. కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే సరిపోతుంది మనకి. ఇక్కడ వాటర్ లాగింగ్ ఉన్నట్టుంది, కొంచెం రెడ్గా అయింది బాగా. చెప్పు. అయ్యో, కడిలో అవతల కొంచెం ఉంది. ఓకే, ఇటు నుంచి అట్లా స్ట్రేట్ ఆ కడిలో. ఓకే, ఆ మూల, ఆ చెట్లు కనిపించే మూల ఈడికించి కొంచెం పెరిగింది. ఇది ఈ నుంచి ఆడికి అట్లా. ఓకే, ఇట్లా ఆడ మధ్యలో ఒకటి ఉంది, ఇంకోటి ఇక్కడ ఈ బాటా ఉందా, దాని మీద చేసుకోవచ్చు. ఓకే, ఈ ల్యాండింగ్కి వచ్చిన తిప్పలు ఇదంతా. ఇది కూడా దొక్కే, ఒక చెట్టు ఇది ఒక్కటి దొక్కేస్తే సరిపోతాం మనకు ల్యాండింగ్. రైట్, వీడు ఓకే, ల్యాండింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. మనం క్యాలిబ్రేషన్ చేసుకొని వద్దాం. అక్కడ ఇంకో